తీసుకొస్తున్నాను. లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనము నుంచి చదువుతుంది. కొంచెం సౌండ్ పెట్టినాను. వాయిస్ ఎక్కువ ఉన్న వాళ్ళు చదవాలి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెనో. దేవునికి మహిమ చెల్లిద్దాము. ఒకసారి హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో విశ్రాంతి దినమున మందిరములో జరుగుతున్న సేవా కార్యక్రమాల మధ్యలో సన్నిధిలో 18 సంవత్సరాల నుండి బలహీనపరుచున్నటువంటి ఒక దయ్యము పట్టిన స్త్రీ అక్కడ ఉంది. బైబిల్లో 2 పదాలు వాడబడ్డాయి. బలహీనపరిచిన దయ్యమని, రెండవది బలహీనపరిచే ఆత్మ అని. అంటే దయ్యము అన్న కాడ ఫుట్ నోట్ లో ఒక నంబర్ వేయబడి ఉంది. దాని క్రింది భాగంలో ఆత్మ అని దాని పూర్తి అర్థాన్ని మనం చూడగలుగుతున్నాం. 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే ఆత్మ పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెనో. నిలబడలేదు. చక్కగా నిలబడడం చేత కావడం లేదు. కారణం బలహీనపరిచే దయ్యం పట్టింది. ఈ రోజుల్లో చాలా మంది సన్నిధిలోనే ఉంటారు. ఈమె ఎక్కడుంది? 18 సంవత్సరాల సీనియర్టీ ఎక్కడ? సన్నిధిలో. 38 సంవత్సరాల సీనియర్టీ వాడు కోనేడు దగ్గర, బెతెస్దా అనే కోనేడు దగ్గర. కానీ ఈవిడ మందిరంలోనే. ఎన్ని సంవత్సరాలు? 18 ఏళ్ళు. బలహీనపరిచే ఆత్మతో ఈమె ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్తా ఉంది. బలహీనపరిచే ఆత్మ పెట్టింది ఆవిడ్ని. ఆవిడికి కూడా ఆత్మ ఉన్నట్లుగానే భావిస్తుంది. కానీ ఆవిడకు ఉన్న ఆత్మ ఆవిడను బలహీనపరుస్తుంది. బలహీనపరిచే ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు ఎప్పుడు చక్కగా ఉండలేరు. ఆవిడ చక్కగా నిలబడలేకపోయింది. సన్నిధిలో చక్కగా నిలబడలేరు. మాట మీద చక్కగా నిలబడలేరు. ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ప్రవర్తించలేరు. దేవుని విషయాల్లో చక్కగా ఉండడం వారి వల్ల కాదు. ఇలాగా చక్కగా లేని వారు మనలో ఎవరైనా ఉంటే వారికి ఈ రాత్రి బలహీనపరిచే దయ్యం పట్టింది అని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. మందిరానికి వచ్చింది చక్కగా ఉండడానికా, వంకర టింకరగా ఉండడానిక? మందిరానికి వచ్చింది దేనికి? మన వంకర జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి, సరిలేని మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, నిలకడలేని మన జీవితాలను నిలబెట్టుకోవడానికి, స్థిరపరుచుకోవడానికి. మందిరానికి వచ్చే నిలబడలేకపోతే, మందిరానికి వచ్చే బలహీనపడుతూ ఉంటే, మందిరానికి వచ్చే చక్కగా ప్రవర్తించలేకపోతుంటే ఇంకా వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ప్రపంచంలో ఒక మనిషిని చక్కబరిచే పరిస్థితి ఎక్కడైనా ఉందంటే అది కేవలం దేవుని పాద సన్నిధి మాత్రమే. రైతులా, దేవుని దగ్గరికి వచ్చినా కూడా మీరు చక్కగా ఉండటం లేదంటే వీళ్ళు ఇంకెక్కడ పడేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ సరి చేయబడతారు వీళ్ళు? సరే, 18 సంవత్సరాలుగా బలహీన పడిన ఒక ఆత్మ, బలహీన పరుస్తూ ఉన్న ఆత్మ. ఒక వ్యక్తికి ఈ ఆత్మ ఉన్నది అంటే ఆ వ్యక్తి అన్నింటిలో బలహీన పడుతూనే ఉంటారు. ఆ వ్యక్తి అన్నింటిలో బలహీన పడుతూనే ఉంటుంది. ఏ పనైనా బలహీనమైన మాటలే.
ఏ కార్యక్రమం అయినా బలహీనపడి చేయడమే, ఏదో భారంగా కూర్చోవడమే, ఏదో బలహీనతలో ఉన్నట్లుగా కనబడమే, ఏ పని మీద ఆసక్తి ఉండనే ఉండదు. ఒకవేళ ఈమె బలహీనంగా ఉందలే కాస్త కుదురుగా పక్కన ఉంటది అనుకుంటే ఉండదు. ఈమెకు పట్టిన దయ్యం ఎలాంటిది? బలహీనపరిచే దయ్యం. ఇందులో ఉన్న ఈ దయ్యం ఎదుటి వారిని కూడా బలహీనపరుస్తూ ఉంటుంది. ఈమెలో ఉన్న దయ్యపు కార్యాలు ఎదుటి వారిపై ప్రభావం చూపిస్తా ఉంటాయి. బలహీనపరిచే దయ్యం పట్టిన ఒక స్త్రీ మందిరంలో ఉంది అన్నాడు. ఏమండి, నేను అడుగుతున్నాను, 18 సంవత్సరాలుగా మందిరంలోనే ఉంది ఆవిడ, 18 సంవత్సరాలుగా బలహీనతల్లోనే ఉంది ఆవిడ. అలా ఉంటాం ఎంతమందికి సంతోషం అండి? మనలో ఎవరైనా ఒక 10 సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నారు అనుకోండి, 10 సంవత్సరాలుగా మందిరానికి వస్తూ ఏమాత్రం చక్కబడకపోతే, ఏమాత్రం ఆశీర్వదించబడకపోతే, ఏమాత్రం మేలు పొందకపోతే ఆవిడ చూసి సంతోషపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేనైతే ఒక మాట చెప్తున్నాను, ఇంతకాలంగా ఆవిడ ప్రార్థన ఆత్మతో ఉండి లేదా ప్రభు పాద సన్నిధి దగ్గరికి వస్తూ ప్రభు సన్నిధిలో కనబడుతూ ప్రభును వెంబడిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ఆవిడ ఏ మేలు పొందకపోతే, ఆవిడకు ఏ ఆదరణ దొరకకపోతే, ఆవిడ పరిస్థితులన్నీ చక్కబడకపోతే అయ్యో ఆవిడ చూసి మనం చాలా దుఃఖపడాలి, జాలిపడాలి, ప్రేమ చూపాలి, చేయూతనివ్వాలి. బైబిల్ అంటుంది బలహీనులను బలపరచండి అని. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి. కానీ మనలో చాలా మంది, నాకు తెలిసి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, బలహీనతలో ఉన్న వారిని చూస్తే మనకు పరాచికాలు ఎక్కువ వస్తా ఉంటాయి. వారిని హేళన చేస్తూ ఉంటారు, చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి గౌరవం లేకుండా వారి పట్ల వ్యవహరిస్తూ ఉంటారు. బలహీనతలో ఉన్నారు. బలహీనతలో ఉన్నవారు బలహీనతలోనే ఉంటూ ఉండాలని దేవుని చిత్తం కాదండి. దేవునికి అటువంటి ఆలోచన లేదు. 18 సంవత్సరాలు ఎంతకాలం అండి? 18 సంవత్సరాలండి. 18 సంవత్సరాలుగా సమాజ మందిరంలోనే, 18 సంవత్సరాలుగా వాక్యం బోధించే చోటే, 18 సంవత్సరాలుగా దేవుని ఎరిగిన బిడ్డల మధ్యలోనే. ఏమండి, దేవుని ప్రేమ బలహీనులను బలపరచాలని చెప్పలేదా? బలహీనులను బలపరచండి, కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తండి. బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తుంటే 18 సంవత్సరాలుగా మందిరానికి వస్తుంది ఆవిడ. 18 సంవత్సరాలుగా మందిరంలో, ప్రజల మధ్యలో, ప్రార్థనాపరుల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో, దేవుని పిల్లల మధ్యలో, దేవుని సొత్తైన జనం మధ్యలో 18 సంవత్సరాలుగా ఆవిడ ఉంటుంటే బలహీనతలో ఉన్న ఆవిడని ఎవరు కూడా బలపరిచి ఆవిడని చక్కగా నిలబెట్టడం వలపడలేదే. చూడండి, ఆలోచించండి. 18 సంవత్సరాలుగా బలహీనపరచబడుతూ ఆమె మందిరంలో ఉంటే ఎవరు లేరా బలపరచడానికి? దేవుడు చెప్పిన వాక్యం గుర్తుకు రావడం లేదా? దేవుడు ఏమంటున్నాడు? బలహీనులను బలపరచండి, కృంగిపోయిన వారిని లేవనెత్తండి. బైబిల్ చెప్తున్న మాట ఎవరో పక్క నుండి వచ్చిన పాస్టర్ గారు చెప్పిన మాట కాదు. ఎవరో దూరదేశాల నుంచి వచ్చినటువంటి సువార్థికులు, మిషనరీలు చెప్పిన మాట కాదండి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా నోరు తెరిచి చెప్పిన మాట. బలహీనులను బలపరచండి. బలపరిచే ఆలోచన. మరి మందిరంలో ఉన్న 18 సంవత్సరాలుగా మందిరానికి వస్తున్న, 18 సంవత్సరాలుగా దేవుని పిల్లలతోనే గడుపుతున్న ఆవిడ్ని ఒక్కరంటే ఒక్కరు కూడా బలపరిచిన వారు కనబడరే. ఆ మందిరానికి ఒక రోజు యేసయ్య వచ్చాడు. తల్లి, మీకు ఒక మాట, యేసయ్య ఖచ్చితంగా ఏదో ఒక సమయాన మనలను కలుసుకునే అద్భుతమైన సమయము మన ముందు ఉంది. వస్తుంది ఆ సమయం. ఏదో ఒక రోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని కలుస్తూ ఉన్నారు. మన సమస్యలు వారికి చెప్పుకుంటూ ఉన్నాం, మన బాధలు వారితో తెలియపరుచుకుంటూ ఉన్నాం, మన స్థితినంతా వారి ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. వీలైతే వారి చేత ప్రార్థన చేయించుకుంటున్నాం, వీలైతే వారితో కలిసి మనం ఏకీభవిస్తున్నాం, వీలైతే వారితో కలిసి ఉపవసిస్తున్నాం, వీలైతే ఇంకా అనేక మంది సంఘాలకు చెప్పి ఫోన్ల ద్వారానో, కరపత్రికల ద్వారానో, మరెలనో
అవసరమైన ప్రార్థన అవసరతలన్నీ మనము అప్లై చేస్తూనే ఉన్నాం. ఎంతమంది ద్వారా ఏమి జరుగుతున్నాయో లేదో తెలియదు, కానీ ఎంతమంది ఎదురవుతున్నా మీకు ఆశీర్వాదకరమైన సమయము అందుతుందో లేదో తెలియదు, కానీ యేసు ప్రభు ఒక రోజు రావటం మాత్రం ఖాయం. నువ్వు ఎంతకాలం ఒకవేళ దుఃఖంలో ఉన్నా, బలహీనపరిచే దయ్యం పట్టి బలహీనత మధ్యలోనే ఉంటూ ఉన్నా, ఏదో ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పక వస్తాడు. నాతో పాటు దేవునికి మహిమ చెల్లిస్తారా? హల్లెలూయా. వస్తానన్నాడు, విభుడు మాట తప్పడు, ఎంత గంధమైన అందగా ప్రభువున్నాడు. వస్తానన్నాడు, విభుడు మాట తప్పడు, వస్తానన్నాడు, విభుడు మాట తప్పడు, ఎంత గంధమైన అందగా ప్రభువున్నాడు. హరిచేసే నాదునా ఎందుకు నా హృదయానికి హరిచేసే నాదునా ఎంతనుందగా, ఎందుకు నా హృదయానికి ఆదరించే వస్తానన్నాడు దేవుడు, తప్పకుండా వస్తాడు. నిన్ను దర్శిస్తాడు. నీ స్థితిగతులను ఆయన మాత్రమే పరిష్కరిస్తాడు. ప్రైజ్లా. నమ్మకం ఉన్నంటారా? చాలా మంది వస్తూ ఉంటున్నారు మన ఇంటికి, మనతో మాట్లాడుతూ ఉంటున్నారు, మనకు చక్కని సలహాలు ఇస్తూ ఉంటున్నారు. సలహాలు ఇవ్వటమే కాదు, మనకు చక్కగా సహకారులుగా కూడా ఉంటున్నారు. సహకారులుగా, సలహాలు ఇచ్చేవారిగా ఉండటమే కాదు, సపోర్టర్స్ గా కూడా ఉంటున్నారు. ఎంకరేజ్ చేస్తున్నారు, బలపరుస్తున్నారు. ఓకే, అయితే ఇంతమంది నీకు అన్ని విషయాలలో ఆదుకుంటున్నప్పటికీ బలహీనపరిచే ఆ దురాత్మ, ఆ దయ్యపు ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు ఏనాడు చక్కగా ఉండడం నీ వల్ల కాదు. ఆత్మీయ జీవితంలో చక్కగా ఉండడం నీ వల్ల కాదు. శరీరపరంగా కూడా చక్కగా ప్రవర్తించడం మీ వల్ల కాదు. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లలకు ప్రవర్తన ప్రాముఖ్యం. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు హబక్కుకు అనేటువంటి భక్తుడు. అలాగే హగ్గయి అనే భక్తుడు కూడా అంటున్నాడు. ఒకసారి హగ్గయి మందిరంలో గురించి మాట్లాడాలంటే హగ్గయి మాట్లాడుతున్నాడు. చూడండి, హగ్గయి అనేటువంటి పుస్తకంలోనికి వెళ్దాం. పేజీ నెంబర్ 775, 74వ పేజీలోకి రండి. 75వ పేజీలో ఉన్న వాక్యాన్ని చదువుదాం. ఒక్కసారి చూడండి. మొదటి అధ్యాయం 5వ వచనం చూస్తారా? హగ్గయి మొదటి అధ్యాయము 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించండి. నీ ప్రవర్తన ఎలా ఉందో కాస్తంత మైండ్ పెట్టు, మనసు పెట్టు, ఆలోచించు. ఎలా ఉంది నీ ప్రవర్తన? నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో తీసిన వారు త్వరగా
ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఎక్కడికి వెళ్ళినప్పుడు మీ ఇష్టం, బయటకు వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉంటారో అలా మీరు ఎలా పడితే అలా ఉండమని సలహాలు మాత్రం నేను ఇవ్వను, కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ప్రతి క్రైస్తవునికి ప్రవర్తన, క్యారెక్టర్ చాలా విలువైనది. క్యారెక్టర్ లేకుండా, తమ ప్రవర్తన సరి చేయబడకుండా, సరైన పద్ధతులు లేకుండా, సరైన ప్రవర్తన జీవితం లేకుండా దేవుని సన్నిధిలో కనబడడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తున్నారు. పిల్లల్ని తీసుకొని బయట దాకా ఎందుకు వెళ్ళాను? అల్లరి చేస్తే దేవుని సన్నిధిలో గౌరవము కాదు. ఒక పిల్లవాడు అల్లరి చేసి, ఒక పిల్లలు లేదా ఇద్దరు పిల్లలు అల్లరి చేస్తుంటే సన్నిధిలో ఉన్న వారందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగే మన ప్రవర్తన చెడ్డ ప్రవర్తన అయితే ఆత్మీయ జీవితానికే తీరని మంచలాగా మిగిలిపోతుంది. అందుచేత ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. ఈవిడ మందిరానికి వస్తుంది, 18 సంవత్సరాలుగా మందిరంలో కనబడుతూనే ఉంది. కానీ ఈమెలో ఉన్న ఆ బలహీనపరిచే ఆత్మ ఈమెను ఏ రోజు చక్కగా నిలబడనీయలేదు. తల్లిలో మీరు ఇంతవరకు చక్కగా నిలబడలేకపోతున్నారు. నిలబడటం అంటే కాళ్ళు చేతులు చక్కగా ఉండి, నడువులు చక్కగా పనిచేసి ఈ నిలబడటం కాదు. ఆత్మీయతలో నిలబడి ఉండాలి, విశ్వాస జీవితంలో నిలబడి ఉండాలి, పరిశుద్ధతలో నిలబడి ఉండాలి, నీతి కలిగిన జీవితంలో నిలబడి ఉండాలి. నీతిగా నిజాయితీగా నిలబడు. సత్యానికి స్తంభములాగా నిలబడి ఉండు. ప్రభువు కొరకు పరిశుద్ధుల్లాగా నిలబడి ఉండు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధైన, బాధైన, శ్రమైన, హింసైన, ఖడ్గమైన, ఉపద్రవమైన యేసయ్య కొరకు నిజాయితీగా నిలబడు. మరి ఈవిడ 18 ఏళ్లుగా మందిరానికి వస్తుంది. 18 సంవత్సరాలుగా ఈమె నిలబడగలిగిందా అంటే 18 ఏళ్లుగా ఈమె చక్కగా నిలబడలేకపోయింది. కారణం ఏమిటి? ఆమెను బలహీనపరచు దయ్యం పట్టింది. మనం కూడా అప్పుడప్పుడు కొంచెం గైగైనా ఏదన్నా గోలగోలగా మాట్లాడుతూ ఉన్న వాళ్ళని, రే నీకు దయ్యం పట్టిందిరా, ఎందుకంత పెద్ద పెద్దగా మాట్లాడతాం అని అంటారు. దయ్యం పట్టినప్పుడు మన పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. మనం చేస్తుంది మనకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఆ దయ్యం ఏం చేస్తుందంటే మనల్ని అల్లరి పాలు చేస్తుంది, మనల్ని అవమానాల పాలు చేస్తుంది, మనల్ని ఆత్మీయతలో దిగజారి చేస్తా ఉంటాం. మనం ఏం చేస్తున్నా నువ్వు చేస్తుంది రైటే అని నిన్ను ప్రోత్సహిస్తూ అనేకులకు అభ్యంతరంగా మారుస్తుంది. ఆ బలహీనపరిచిన దయ్యం మనలో ఉంటే మనం అలాగే ఉండడం దేవునికి సంతోషం కాదు. మనం ఆశీర్వదించబడాలి. మనం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. నీకే ఆశీర్వాదం లేకపోతే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలవు? నీకే ఆత్మీయత లేకపోతే అనేకులను ఆత్మీయంగా ఎలా సిద్ధపాటు చేయగలవు? నీకే విశ్వాసము కరెక్ట్ గా లేకపోతే అనేక మందిని విశ్వాసులుగా దేవుని దగ్గరకు ఎలా తీసుకురాగలవు? నీలోనే పరిశుద్ధత లేకపోతే అనేక మందిని పరిశుద్ధులుగా ఉండడం ఎలా చెప్పగలవు? ఎలా మార్చగలవు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి. మనం చక్కగా నిలబడాలి. మనం చక్కగా ఉండాలి సన్నిధిలో. మనం చక్కగా పని చేయాలి సన్నిధిలో. మనం చక్కగా ఆత్మీయులుగా ఎదగాలి సన్నిధిలో. మనం చక్కగా క్రమంగా ఉండాలి సన్నిధిలో.
సన్నిధిలో, ఆ తరువాత మరొకరిని చక్కగా ఉంచేటందుకు ప్రయత్నం చేయాలి. మనం ఆశీర్వదించబడాలి, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. 18 సంవత్సరాలుగా ఈమె నడుము వంగిపోయే ఉంది. ఆ ప్రాంతంలో ఆ మందిరాన్ని దేవుడు ఎంచుకున్నాడు, ఆ ఆలయానికి రావాలనుకున్నాడు. 18 ఏళ్లుగా బలహీనపడి ఏమాత్రము చక్కగా నిలబడలేక నడుము వంగిపోయి ఉన్న ఆ దీనురాలను దర్శించాలి, ఆ దయ్యం నుంచి విడిపించాలి, ఆమెను చక్కగా నిలబెట్టాలి, ఆమెను బలపరచాలి. అక్కడ ఆ మాటగా ఆ ఆలోచన ఎవరు చేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఆలోచన చేశారు. ఆ సన్నిధికి ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాడు. ఒకరోజు ఆయన రానే వచ్చేసాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా బలహీనపరచబడి ఉన్నట్లయితే, ఆత్మీయంగానో శారీరకంగానో మానసికంగానో ఎవరైనా బలహీనపడి ఉంటే, నేను మిమ్మల్ని వేలు పెట్టి చూపించి మీరు తప్పుడు దారిలో ఉన్నారని నిందించడానికి చెప్పడం లేదు, కానీ మీ మీద ప్రేమ చూపిస్తున్నాడు యేసయ్య అని చెప్పడానికి నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ఒకవేళ బలహీనతలో మీరున్నట్లయితే సిగ్గుపడకండి, ఎవరు భయపడకండి. అయితే ఒక్క మనం ధైర్యంగా బలహీనతల్లోనే ఉండమని చెప్పడం. ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గరకు యేసయ్య రావాలనుకుంటున్నాను, మిమ్మల్ని పలకరించాలనుకుంటున్నాను, నీ బలహీనత నుంచి నిన్ను విడిపించాలనుకుంటున్నాను, విడుదల పొందాలి అనే కోరిక నీకుందా? ఆ బంధకాల నుంచి బయటకు రావాలి అనే మనసు నీకుందా? ఉంటే ఖచ్చితంగా ఆయన వెతుక్కుంటూ ఈ సన్నిధికి వస్తాను. రైజలా 18 సంవత్సరాలుగా బలహీనపరచబడిన ఈ బిడ్డ ఏమాత్రము చక్కగా నిలబడలేకపోయి నడుము వంగిపోయి, ఆమె ఎప్పుడు నేల చూపేనండి, ఆమె ఎప్పుడు నేల చూపారు, ఆమె ఎప్పుడు కింద చూపారు, ఎప్పుడు తల పైకెత్తి నిటారుగా తిన్నగా చూసిన పాపాన పోలేదండి. ఆమె ఎప్పుడు నడుము వంగిపోయి, అంటే మనిషి అంతా బెండైపోయి వంగి 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 నడుచుకుంటూ, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. శరీరపరమైన ఆరోగ్య విషయంలో ఎంత వేదనతో కూడుకున్న విషయం అంటే ఆ విషయం. నడుము వంగిపోయి పొద్దాకల నడుస్తూ ఉంటే అది ఎంత ప్రమాదంగా ఉంటుంది, ఎంత మానసిక వేదనకు గురవుతుందో ఆలోచించండి. ఏమాత్రము చక్కగా నిలబడలేకపోతుంది. జాలి చూపడు తల్లిలో అటువంటి వారి మీద జాలి పడండి. బలహీనలను చూసి మీ కర్మ అంతే, మీరు చేసుకుంది మీరు అనుభవిస్తున్నారని వారిని చులకన చేసి మాట్లాడకండి. వారి మీద యేసయ్య జాలి చూపినట్లు దేవుని పిల్లవాడివైతే, దేవుని కుమార్తెవైతే నీవు కూడా ఎదుటి వారి పట్ల, బలహీనుల పట్ల కనికరము జాలి చూపుదువుగాక. చూడండి, ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలోనే, లోకాసు వార్త 13వ అధ్యాయంలోనే ఇప్పుడు 12వ వచనం, యేసు ఆమెను చూసి అమ్మా ఓ తల్లి, వంగి వంగి నడుస్తున్నావో తల్లి, నిన్నే బలహీనపరిచే దయ్యము చేత 18 సంవత్సరాలుగా మందిరములోనే ఆత్మీయురాల్ని అనుకుంటూ కొనసాగుతున్నావో తల్లి, ఇట్లా నీతో పనుంది, రా పిలిచాడు యేసయ్య. ఆమె వణుకుంటూ నేలనే చూసుకుంటూ వారి మధ్యలోకి వచ్చి నిలిచాడు. అమ్మా, ఈ రోజే నీ బలహీనత నుంచి నువ్వు విడిపించబడ్డావు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి. చాలా మంది ఆవిడ పిలిచారు. ఎందుకు పిలుచుంటారో తెలుసా? ఇదిగో ఈ రొట్టెలు తీసుకొని తిను, ఇదిగో ఈ వస్త్రాలు తీసుకొని కట్టుకో, ఇదిగో ఈ ధనాన్ని తీసుకొని నీ ఆకలి తీర్చుకో, రాబోయే రోజుల్లో ఖర్చులుగా ఉంచుకో, ఎలా పిలుచుంటారు? కానీ యేసయ్య పిలిచినందుకు. ఎందుకు పిలిచాడు ఆయన? ఎన్నాళ్ళు బలహీనపరచబడిన దయ్యము నీలో ఉంది, అది నిన్ను పట్టుకుంది, అది నడుమును వంచేసింది, నడుమును గట్టిగా పట్టుకుంది, నిన్ను ఏ మాత్రము చక్కగా నిలబడనివ్వకుండా నీ నడుమును వంచేసింది. ఈ రోజు నుంచి ఆ దయ్యము పట్టిన ఆ ప్లేస్ విడిపించబడబోతుంది. గట్టిగా చెప్పండి.
కొంతమందికి మెడనారాలు పెట్టిపోతాయి. ఇంకా తిరుగుతాయి, మనిషి అంతా తిరగాలి, మనిషి తిరగాలి. కొంతమందికి గోడ పెట్టిపోతుంది, చెయ్యి బయటికి లాగదు. కొంతమందికి నడువులు, కొంతమందికి కీళ్ళు, కొంతమందికి కండరాలు లేవా. చాలా మందికి రకరకాలుగా బలహీన పరిచే దయ్యం అలా పట్టుకుంటుంది. అది పట్టుకున్నది అంటే ఇంకా అది వదిలిపెట్టదన్నమాట. మరలా ప్రభు వారు ఆజ్ఞాపించేంత వరకు ఆ కండరాలు కానీ ఆ నరాలు కానీ సడలించబడవు, ఫ్రీ అవ్వవు. చాలా మందికి అప్పుడప్పుడు మీకు అలా జరుగుతూ ఉంటుంది. కండరాలు పట్టుకుపోయి, పిక్కలు పట్టుకుపోయి, మెడలు పట్టుకుపోయి, మెడ తిరగనివ్వకుండా చాలా సందర్భాల్లో కాళ్ళు చాపలేని పరిస్థితుల్లో, కూర్చుంటే లెగవలేని పరిస్థితుల్లో, తిమ్ముర్లు పట్టిపోయి. ఓకే 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 మీరు ఏదైనా చెప్పుకోండి, నేనైతే చెప్తున్నాను. బలహీన పరిచిన ఆ దయ్యం ఆ ప్లేస్ అలా గట్టిగా నొక్కి పట్టడం వల్ల నీవు ఆ స్థితిలో ఉన్నా. యేసయ్య రానే వస్తాడు, వచ్చేమంటాడు, అమ్మా నీ బలహీనత నుండి ఇప్పుడే నీవు విడుదల పొందావు. బలహీన సమయములో, ఏ సమయంలో? బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. ఈరోజు నీ బలహీనత నుంచి నీవు విడిపించబడ్డావు అని చెప్పగానే ఏం జరిగిందో చూద్దామా? 11వ వచనం. ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. చప్పట్లు కొడతారా? ఏమండి, దేవుడు నీ బలహీనత నుంచి విడిపించిన తర్వాత, నీ బలహీనతలో నుండి నిన్ను బయటకు నడిపించిన తరువాత, నీ సమస్యలు నీ నుంచి దూరం చేసిన తరువాత, నీ కష్టాలు నీ కన్నీరు దేవుడు తొలగించి నీ కన్నీరు తుడిచిన తరువాత నీవు ఇక చాలు, నేను మేలు పొందాను, ఇక మరలా నేను లోకంలోనికి వెళ్ళిపోవచ్చు, నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, బ్రహ్మాండంగా నేను ఆరోగ్యాన్ని పొందాను, బ్రహ్మాండంగా నేను విడిపించబడ్డానని నువ్వు లోకంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఎక్కడికి రావాలి? దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమె దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చిందండి. బలహీనత నుంచి విడిపించబడ్డ తర్వాత దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏమిటో ఆదివారపు సందేశాల్లో ఎప్పుడన్నా మీరు వస్తే ఆదివారపు సందేశాల్లో వినొచ్చు. దేవుణ్ణి మహిమపరచడానికి ఇంచుమించు అద్భుతమైన 3 మెట్లు, మరొక రకంగా 5 మెట్లు, ఇంకా ఉన్నతంగా 7 మెట్లు ఉన్నాయి. అవన్నీ నేను చెప్తాను, ఒకవేళ అందుబాటులో ఉంటే. దేవునికి స్తోత్రం.
దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలో. ఇదిగో ఈ సహోదరి బలహీనత నుంచి విడిపించబడ్డాక ఆమె దేవుని మహిమపరిచింది. ఇప్పుడు ఈ సమాజ మందిరంలో ఉన్న జనమందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమంది ఉన్నారు. ఏ రోజు కూడా ఈమెను బాగు చేయడానికి ఒక్కరు కూడా ఈ విధముగా చొరవ తీసుకోలేదు. ఈ మహానుభావుడు ఆమెపై ఎంత శ్రద్ధ తీసుకొని ఆమెను బాగు చేశాడో చూడని అందరూ ఆశ్చర్యపోయి చూస్తా ఉంటే, అక్కడున్న లీడర్లు ఉంటారు కదా, అక్కడున్న నాయకులు ఉంటారు కదా కొంతమంది, వారు లేచి జనం వైపు తిరిగారు. అన్నారు. చదవండి ఇప్పుడు ఆ మాట ఏమని? యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జన సమూహం వైపు చూసి, పని చేయడానికి 6 దినాలు ఉన్నాయి కదా, ఆ దినాల్లోనే వచ్చి మీరు బాగుపడండి, వెళ్ళడానికి అన్నాడు. పాపం బాగాలేక ఏదో దేవుని దగ్గరికి వద్దామని వచ్చారు. ఈ అద్భుతం జరిగేసరికి అధికారులకి కోపం వచ్చింది. ఏమని? మీకు పని బాట లేదా? 6 రోజులు పని చేసే రోజులు ఉన్నాయి కదా, ఆదివారమే తీరిందా మీకు? విశ్రాంతి దినమే కుదిరిందా శనివారం మీకు? మేము మా పరిచర్య కార్యక్రమాలు ఆపుకొని ఇదిగో ఇలాంటి వాళ్ళు వచ్చి మీకు స్వస్థతలు చేస్తా ఉంటే మా పనులను దైవ కార్యక్రమాలు మేము ఆపుకోవాలా? వెళ్ళిపోండి, 6 రోజులు వచ్చి మీరు స్వస్థపడవచ్చు పోండి అంటూ వాళ్ళని గదివారండి జనాన్ని. కుల్లో ఏమంటారు దీన్ని? కుళ్ళు, వ్యసనం, అసూయ, ద్వేషం చేయడం జాతి కాదు. చేసే వాళ్ళని చూస్తే గొనుక్కోవడం మాత్రం చేతవుతుంది, సనుక్కోవడం మాత్రం చేతవుతుంది. యేసు ప్రభు వారిని ఏం అనలేక వీళ్ళ కోపం ఎవరి మీదకి మళ్ళింది? జనం. మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు అలా చేస్తారు చాలా మంది. నేను కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాతావరణం చూస్తూ ఉంటాను. ఏం చూస్తూ ఉంటారంటే, నన్ను ఏమనలేదు, ఏదైనా తప్పు చేశారనుకో నన్ను ఏమనలేదు, నన్ను ఏమనలేక పక్కనున్న విశ్వాసంలో పక్కనున్న పిల్లల్లో ప్యాట్ ఒకటి బాబుగా, అయ్యో బాబోయ్, నన్ను అనలేక పక్కన పిల్లల్ని అంటునేసరికి వాళ్ళు బాబు ఏం చేస్తారు నేర్చుకుంటాం. పెద్దోళ్ళైనా మేము అలా దొరికాలయ్యా నీకు అనుకుంటే వాళ్ళు మొహం మార్చుకుంటారు. నన్నుగా ఏమనలేరు కదా. ఒక్కోసారి యేసు ప్రభు వారిని ఏమనలేక వీళ్ళంతా ఉరుగురు ఎవరి మీద పడ్డారు? జనం మీద పడ్డారు. వెళ్ళిపోయిన అతనికి 6 రోజులు ఉండేగా, అప్పుడు రండి, అప్పుడు వచ్చి ఈ మహానుభావుడు బాగు చేస్తాడు, మీరు బాగుపడండి, ఇప్పుడు ఎందుకు వచ్చారు వెళ్ళండి అని అసూయ అక్కసు వెలగెక్కారు. వెలగెక్కినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడిదనైనా గాడి దగ్గర నుంచి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టరా? నీళ్లు పెట్టడానికి గాడి దగ్గర ఉన్న ఎద్దును విప్పరా? తొట్టి దగ్గర తీసుకెళ్లి ఆ గాడి దగ్గరకు తీసుకెళ్లి ఆ ఎద్దును నీళ్లు తాగమని అడగరా? అది పని కాదా? నీళ్లు పెట్టరా మీ ఎద్దులకి? గాళ్ళు ఉంటాయి అప్పట్లో. గాలి అంటే తెలుసా? నీళ్లు పోస్తే తొట్టి బారుగా ఉంటది గాలిలా. పల్లెటూరులో ఇప్పటికి కూడా గాళ్ళు ఉంటా ఉంటాయి. ఇంకా ఎలాగంటే ఒక మంచి బంతి ఏర్పాటు చేయాలనుకో, బంతి ఒక విందు ఏర్పాటు చేయాలనుకో, బంతి అంటారు, బంతి అంటే ఇది కాదు, ఒక మంచి విందు ఏర్పాటు చేయాలనుకో బంతి భోజనం అంటారు, మన భాషలో బంతి పువ్వా. సరే, దేవునికి ఇస్తాం. అప్పుడు గాడి తవ్వి ఆ గాడి నిండా కట్టలు వేసి వరుసగా కొండలు పేరుస్తారు. ఆ గాడిలో మంట పెడుతూ ఉంటారు. ఆ గాడిలో వస్తున్న మంట పైన కొండల్లో ఉన్న పదార్థాలను చక్కగా సిద్ధం చేస్తుంది. ఆ పశువులు కూడా నీళ్లు పెట్టడానికి ఒక గాడి లాంటిది, రాతి గాళ్ళు ఉంటాయి. ఆ గాళ్ళలో నీళ్లు పోసి శుభ్రంగా పశువులకు నీళ్లు తాపిస్తారు. మీరు ఎద్దును కలిగి ఉండి విశ్రాంతి దినం కదా అని ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కట్టుబడి దగ్గరికి వెళ్ళి దాని తాడు విప్పి తీసుకొచ్చి గాడి దగ్గర నిలబెట్టి నీళ్లు తాగండి అని ఆ ఎద్దుకు చెప్పరా? వినండి, చెయ్యరా ఈ పని మీరు అని అడిగారు. అడిగితే ఏమన్నారు చూడండి వాళ్ళు. ఇదిగో
18 సంవత్సరాల నుండి సాతాను బంధించిన, ఎవరు బంధించారామండి? సాతాను బంధించాడు. ఇందులో 3 రకాల విషయాలు ఉన్నాయి. బలహీనపరిచే దయ్యం అన్నాడు ఒకసారి, బలహీనపరిచిన దయ్యం అని పేరు పెట్టాడు. ఫుట్నోట్లో ఏమో బలహీనపరిచే ఆత్మ అని అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడేమో డైరెక్ట్ గా సాతాను అని చెప్పేశాడు. బలహీనపరుస్తుంది ఈ సాతాను. సాతాను చేత బంధించిన అబ్రహాము కుమార్తె. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎవరి కుమార్తె ఈమె? అబ్రహాం అంటే ఆ చుట్టుపక్కల ఉన్న అబ్రహాం గారి కూతురు కాదు, విశ్వాసులకు తండ్రి, అబ్రహాము వారసురాలు, అబ్రహాము సంతానము. అబ్రహాముకున్న విశ్వాసం ఏమైనా ఉంది? విశ్వాసురాలే. విశ్వాసులైన వారందరూ అబ్రహాము వారసులే. అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విడిపించొద్దా? ఈమె అలానే బంధించబడాలా? విశ్వాసురాలు అని అర్థం, భక్తిపరురాలు అని అర్థం. భక్తిగా ఉంటున్న ఈమె, విశ్వాసంలో ఉంటున్న ఈమె, ఆత్మీయంగా ఉంటున్న ఈమె ఎప్పుడు అలానే బంధించబడి ఉండాలా? ఆమెను విడిపించొద్దా? సాతాను బంధించిన ఆమెను విడిపించొద్దా? మీకు అనుమానం రావచ్చు, దేవుని మందిరానికి వస్తున్న ఈమెని సాతాను పట్టుకుంటుందా? దేవుని మందిరంలో ఉంటున్న ఈమెను సాతాను బంధిస్తుందా? ఎస్, బంధిస్తాడు. వారిని భ్రమలో ఉంచుతాడు. మేము దేవుని ఆత్మతో ఉన్నామనే భ్రమలో వారిని ఉంచుతాడు. వారికి అప్పుడే మినుకుమంటూ ఉన్నటువంటి ఆత్మీయ జ్ఞానముతో దాన్ని పసిగట్టలేక ఇదే నిజమైన దేవుని ఆత్మ అనుకొని భ్రమలో కొనసాగుతూ ఉంటారు. కానీ యేసయ్య ఒకరోజు ఎదురు పడతారు. అప్పుడు మనలో ఉన్న ఆ ఆత్మ దయ్యపాత్మ, దేవుని ఆత్మ బయటకు రావడం ఖాయం, బయలుపరచబడటం ఖాయమని. ఎదుగో సాతాను బంధించిన ఈమెను విడిపించవద్దా? సాతాను ఏం చేసింది? ఈమెను బంధించింది, నడుమును బిగించింది. లేవకుండా, నిలబడకుండా, నీతిగా ఉండకుండా, శుభ్రముగా ఉండకుండా, పరిశుద్ధంగా ఉండకుండా, దేవునికి మాదిరిగా జీవించకుండా, ప్రజలకు మాదిరిగా జీవించకుండా, దేవుని పోలి నడవకుండా, పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకోకుండా ఈమెను అపవాది బంధించాడు. మనల్ని కూడా చాలా సార్లు అపవాది అలానే చేస్తా ఉంటాడు. నిజాయితీగా బ్రతుకుదాం అనుకున్నా బ్రతుకునేవాడు, పరిశుద్ధంగా ఉందామనుకున్నా ఉండేవాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలనుకున్నా ఉండనేవాడు, దేవునితో సమాధానాన్ని కలిగి ఉందామనుకున్నా ఉండేవాడు. సాతాను చేసే పనులు అలా ఉంటాయి. సాతాను జోలి వెళ్ళకండి, వాడిని అస్సలు మీరు కేర్ చేయబడతారు. సాతాను క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చారు. దేవుని వైపు చూద్దాం. దేవుడు తప్పుకున్న మనలో ఎవరైనా బలహీనలు ఉంటే ఆ బలహీనత నుంచి విడిపించడానికి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాం. అయితే నిజాయితీగా ఒప్పుకున్నాం. నువ్వు ఏ విషయంలో నిలబడలేకపోతున్నావు. చాలా మంది చాలా విషయాల్లో వంగిపోతూ ఉంటారు, బెండ్ అయిపోతూ ఉంటారు, వంగిపోతూ ఉంటారు, లొంగిపోతూ ఉంటారు. తండ్రులు వినండి, చాలా మంది లొంగిపోతుంటారు, వంగిపోతూ ఉంటారు. కొన్ని పాపాలకు ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు, కొన్ని పాపాలకు లొంగిపోతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో, మిమ్మల్ని బలహీనపరిచిన ఆత్మ మిమ్మల్ని అలా వంగిపోయేటట్లు చేసింది, లొంగిపోయేవారిగా చేసింది, లోబడిపోయేవారిగా చేసింది. ఆ బంధకాలు మీ మీద పనిచేస్తున్నాయి, వాడు బిగించేశాడు. అందులో నుండి బయటకు మిమ్మల్ని నడిపించడానికి యేసయ్య ఈ రోజు ఇష్టపడుతున్నాడు. ఎంతమంది బయటకు రావాలని అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నేను మీ చేతులు చూడాలని అనుకోవటం లేదు. ఎందుకంటే చాలా మంది చేతులు చూపిస్తూ ఉంటారు, నాకు తెలుసు, కానీ తీర్మానం కావాలి. ప్రభా నేను లొంగిపోయాను. రాగుడికి ఒకరు లొంగిపోతున్నారు, పేకాటికి మరొకరు లొంగిపోతున్నారు, కామానికి మరొకరు లొంగిపోతున్నారు, లంచాలు తీసుకోవడానికి మరొకరు లొంగిపోతున్నారు, అబద్ధానికి మరొకరు లోబడిపోతున్నాడు. నిర్దాక్షిణ్యంగా అబద్ధం ఆడేస్తాడు. అదేముందులే పాపం ఏముందులే అంటాడు. నిర్దాక్షిణ్యంగా అబద్ధం ఆడేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా ఇతరులను దోచుకుంటున్నారు, నిర్దాక్షిణ్యంగా ఇతరులకు అన్యాయం చేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా నిందలు మోపుతున్నారు, నిందించడానికి లోబడిపోతున్నారు. ఒక్కొక్కరిని సాతాను ఒక్కొక్క దానిలో వంచేస్తున్నాడు, ఒక్కొక్కరిని సాతాను ఒక్కొక్క దానిలో బెండు చేస్తున్నాడు. అలాంటి సాతాను మిమ్మల్ని ఏమైనా దేనిలో బంధించిందో అది మీకు తెలుసు. నా వైపు చూడాలి.
సాతాను మిమ్మల్ని ఏ విషయంలో బంధించిందో అది మీరు గుర్తించండి. సాతాను ఎక్కడ మిమ్మల్ని వంచిందో క్రైస్తలా నాకు తెలియకపోవచ్చు, ఖచ్చితంగా నీకు తెలుసు. ఖచ్చితంగా నీ దేవుడికి తెలుసు. నాకు తెలియకపోవచ్చు, నీ ఇంట్లో వారికి తెలియకపోవచ్చు, నీ తోటి వారికి తెలియకపోవచ్చు, నీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు తెలియకపోవచ్చు, నీ భర్తకు నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ గురువులకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. దేనికి లొంగావో, దేనికి వంగిపోయావో నీకు తెలుసు. దేవునికి స్పష్టముగా తెలుసు. దేవుడు ఈ రోజు నిన్ను ప్రేమించి ఈ రోజు మన మధ్యలోనికి వచ్చారు. ఆ వంగిపోయిన వారిని చక్కగా నిలపాలని, నిలబడాలనుకున్న వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారు. దేవుడిని చక్కబరచాలనుకుంటున్నాడు. దేవుడిని చక్కగా నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుడిని చక్కగా పరిచర్యలో వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడిని చక్కగా ఆత్మీయంగా సిద్ధపాటు చేసి స్థిరపరచాలనుకుంటున్నాడు. ఎంతకాలం వంగిపోయి లొంగిపోతూ జారిపోతూ బెండైపోతూ నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాం. ఈ రాత్రి దేవుడు సమాజ మందిరంలో 18 సంవత్సరాలుగా ఆత్మీయులతోనే జీవిస్తూ ఆమె ఏమాత్రము నిలబడలేని స్థితిలో ఉంది. ఆత్మీయులతోనే సహవాసం చేస్తూ ఏమాత్రము చక్కగా నిలబడలేకపోయింది. అన్నింటిలో లొంగిపోయి నేలవారు జీవితం, చౌకబారు జీవితం. ఒకసారి ఆలోచించాలి. మన ప్రభు మనల్ని ఆ స్థితిలో ఉంచడానికి ఇష్టపడేవాడు కాదు. మన వాటి పాపిష్టి బ్రతుకు లొంగిపోయేవాడుగా ఉంటాం దేవునికి ఇష్టమో లేదు. ఈ రాత్రి ఒకవేళ మీలో ఎవరైనా దేవుని బిడ్డగా ఉండడానికి, చక్కగా నిలబడాలి, చక్కగా స్థిరపడాలి, చక్కగా దైవరాజ్యం చేరాలి, నేను చక్కగా పరిచర్యలో దేవునికి ఉపయోగపడాలి ఎవరైతే ఆలోచిస్తున్నారో అటు వారు నాతో ఏకీభవిస్తారా? చిన్న ప్రార్థన చేస్తారు మీకు.